సుప్రీంకోర్టు దేశం కోసం మధ్యవర్తిత్వం అనగా మీడియేషన్ ఫర్ నేషన్ అనేటువంటి కార్యక్రమాన్ని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ పానాజీలో పాదయాత్ర అనంతరము అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక సదస్సులో మాట్లాడారు. అనగా ఇక్కడ ఏమర్థమవుతుంది? ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ప్రజలను చైతన్యవంతం పరచడానికి మీడియేషన్ ఫర్ నేషన్ ద్వారా తమ సమస్యలను మధ్యవర్తిత్వము చేసుకొని పరిష్కరించుకోవాలని చెప్తున్నారు. అంటే మధ్యవర్తిత్వం వహించడానికి ఇప్పుడు ప్రజలకు కొత్తగా వచ్చినటువంటి తెలివి అందజేస్తున్నటువంటి కొత్తగా వచ్చేటువంటి ఈ యొక్క సూచనగా దీన్ని భావించవలసి వస్తున్నది. పాదయాత్రలు చేసి దేశమంతా కూడా నాయకులైపోతున్నటువంటి ఈ క్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా పాదయాత్ర చేయవలసినటువంటి అవసరం వచ్చింది. అంటే వాళ్ళు కూడా సుప్రీంకోర్టు ద్వారా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయి ఉండి కూడా పాదయాత్ర చేయడం అనబడేటువంటి ఆనవాయితీకి ఈ ఈ యొక్క జస్టిస్ సూర్యకాంత్ అయితే శ్రీకారం చుట్టారు. కానీ మరి ఎవరు చేయవలసినటువంటి పని వాళ్ళు చేయాలి కదా. మరి సమర్థవంతంగా ఈ యొక్క ట్రయల్ కోర్ట్స్ నుండి ఎక్కడైతే సూట్స్ ఫైల్ అవుతాయో అక్కడ నుండి స్టార్ట్ కావాలి అంటే ఇక్కడ జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా అయి ఉండి ఈ యొక్క పాదయాత్రను స్టార్ట్ చేస్తున్నారంటే కింది స్థాయిలో ఏ కేసులను పరిష్కారం చేసుకోవడానికి అనుమతిస్తారు అనబడేటువంటి వాటికి సంబంధించిన గైడ్ లైన్స్ అయితే ప్రతి నెల లోకాయుక్త, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానీ, కమిషనర్ ఆఫ్ పోలీస్, డిస్ట్రిక్ట్ జడ్జి మరియు పోలీసులు చిన్న చిన్న కేసులు అనగా ఇవి నెగ్లిజిబుల్గా ఉన్నటువంటి కేసుల ద్వారానైతే పరిష్కారం చేస్తున్నారు. కానీ ఇంత పెద్ద కార్యక్రమాన్ని అయితే చేపట్టలేదు. ఫిబ్రవరి 9, 2027 వరకు జస్టిస్ సూర్యకాంత్ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ చర్య పాదయాత్ర చేయడం మూలాన పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ను కూడా ఏదో ఎంచుకున్నట్టుగా ఇక్కడ మాకు అర్థమవుతున్నది ఈ యాత్ర పనాజీలో చేయడం ద్వారా.